హాయ్ ఆల్ వెల్కమ్ స్నో డ్రాప్. ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను ఫుల్ లెంత్ వీడియోస్తో. అయితే ఈ ఆర్డర్ అయితే నాకు దుబాయ్ నుంచి వచ్చిందన్నమాట. 3 బ్యాంగిల్ సెట్స్ తను శారీ పంపించారు. 3 శారీస్ పంపించారు. వాటి కలర్ కాంబినేషన్ చూసి మేక్ చేయండి అని చెప్పి నేను కొన్ని డిజైన్స్ పంపించాను. దాంట్లో కొన్ని డిజైన్స్ తను సెలెక్ట్ చేసుకొని కాస్ట్ ఎంతో అడిగారు. నేను చెప్పాను, ఇంక ఈ ఫైనల్ చేసుకున్నారనమాట. అండ్ నాది ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా మంత్స్ అయిపోతుంది కదండి ఫుల్ లెంత్ వీడియో అనేది అప్లోడ్ చేసేసి. ఇక పైన మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక స్మాల్ హెల్ప్ అండి, నా ఫోన్లో మెమరీ అనేది ఫుల్ అయిపోయిందని వస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కొంచెం షేర్ చేయండి. నేను మ్యాక్సిమం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, తర్వాత డిలీట్ చేసేస్తాను. అయినా కూడా మెమరీ ఫుల్ అని వస్తుంది. అందుకని మ్యాక్సిమం నేను వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ అనేది పెట్టడానికి కుదరట్లేదు అనమాట. కాబట్టి ఎవరికైతే తెలుసో నాకు కొంచెం చెప్తే నాకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి ఎక్స్ప్లెనేషన్ వచ్చేద్దాము. మొత్తం ఇది 10 బ్యాంగిల్స్ అనమాట. ఒక హ్యాండ్కి 12 బ్యాంగిల్స్. ఒక హ్యాండ్కి 6, ఇంకో హ్యాండ్కి 6 అనమాట. ఆల్రెడీ నేను ఒక సెట్ కంప్లీట్ చేసేసాను. ఒక హ్యాండ్కి, ఇంకో హ్యాండ్కి మాత్రం మీకు చూపిస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది. నేను 2 కట్లో ఏమో 2 బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్, 4 కట్లో 8 బ్యాంగిల్స్ అనమాట. మొత్తం 4 కట్ బ్యాంగిల్స్ ఏమో లైట్ పింక్ కలర్ తీసుకున్నాను. థ్రెడ్ 24 స్ట్రాండ్స్ తీసుకొని చుట్టుకున్నానండి. మీరు అడుగుతారు ఎన్ని స్ట్రాండ్స్ తీసుకోవాలనేది, ఇప్పుడు చెప్పేస్తున్నాను. 4 కట్కి అయితే 24 స్ట్రాండ్స్ సరిపోద్ది. అదే 2 కట్కి అయితే 30 స్ట్రాండ్స్ తీసుకోవాలండి మీరు. అప్పుడైతేనే ఫుల్గా నీట్గా ఫినిషింగ్తో వచ్చిద్ది. మనకి సరిపోకుండా ఉండకుండా కరెక్ట్గా వచ్చిద్ది అనమాట. మనకి బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇన్ కేస్ వేస్ట్ అని ఏం కాదు, కానీ సరిపోకపోతే అక్కడక్క ప్యాచెస్ లాగా ఉంటాయి. కాబట్టి ఒకసారి చూసి మీరు తీసుకోండి. 4 కట్కి ఏమో నేను స్క్వేర్లో పింక్ కలర్ కుందన్స్ తీసుకొని స్టిక్ చేశానండి. మొత్తం 8 బ్యాంగిల్స్ సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ 2 కట్కి ఏమో 6K ఐ షేప్ అండ్ స్క్వేర్లో పింక్ కలర్ అనమాట. ప్రాసెస్ వచ్చేస్తున్నాను. ఫస్ట్ నేను 6K ఐ షేప్ బ్లూ కలర్ తీసుకున్నాను కదా, అది స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా అంటే నేను ఇంటూ లాగా గమ్ అనేది పెట్టుకున్నానండి. ఇక్కడ వీడియో అనేది పక్కకి వెళ్ళిపోయింది నేను తీస్తుంటే, ఒక్కదాన్నే కదా, అందుకని అడ్జస్ట్ కాలేదన్నమాట కెమెరా. ఏమనుకోదు. ఇది ఆల్రెడీ ఇలా కొన్ని మంత్స్ బ్యాక్ ఈ డిజైన్ అనేది పోస్ట్ చేశాను. ఒకవేళ తెలియకపోతే మళ్ళీ అడగండి, నేను మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను ఈ డిజైన్ ఎలా మేక్ చేయాలి అని చెప్పి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇలానే మొత్తం ప్యాటర్న్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఒకసారి చూడండి. ఇలా మనము ఇంటూలాగా గమ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. దానిపైన 6K కుందన్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. అంతే, చాలా సింపుల్ అండి ఈ డిజైన్ అయితే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు నేను ఈ సెట్ కాస్ట్ ఎంత అని కూడా ఒకసారి కామెంట్స్ చేయండి. మీరైతే ఎంత ప్రైస్ తీసుకుంటారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. నా కాస్ట్ వచ్చేసి మినిమల్గా ఉంటుందండి, అంత ఎక్కువేం ఉండదు. అండ్ మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మీకు కామెంట్స్లో మెన్షన్ చేస్తే అది రీజనబుల్లా కాదా అని కూడా మీకు కామెంట్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఓకేనా?
ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా డిజైన్ చేసుకోవాలి. దాని తర్వాత ఫినిషింగ్ కూడా ఎలా వచ్చిందనేది లాస్ట్కి అప్లోడ్ చేస్తానండి. అది కూడా ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా వచ్చింది ఏంటి ఫినిషింగ్ అనేది. అండ్ ఇప్పుడు దాకా ఎవరైతే నా ఛానల్ని చూసి సపోర్ట్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో దయచేసి జస్ట్ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి మీకు నచ్చితేనే ఒక లైక్ ఇచ్చేయండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్స్ అయితే చేసేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత చూస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ అనమాట. ఇలా వచ్చింది ఫైనల్ లుక్. చాలా బాగుంది కదండి. ఇన్ కేస్ మీకు కనుక ఇలాంటి బ్యాంగిల్ సెట్ కావాలి అంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.